అరే బట్టు, చెప్పరా గజాల. మెరాయ్ బెనిఫిట్ షో అయితే చూడటం జరిగింది. ఆ వివరాలు నీతో షేర్ చేసుకోవడానికి, మన ఆడియన్స్ తో పంచుకోవడానికి నేనైతే వచ్చేసాను. సినిమా చూసిన తర్వాత నాకైతే ఓ రకమైన సాటిస్ఫాక్షన్ అనిపించింది కార్తీక్ ఘట్టమనేని సైడ్ నుంచి. ఎందుకని కార్తీక్ ఘట్టమనేని పేరు చెప్తున్నాను అని అంటే, సినిమాటోగ్రఫర్ గా తను చేసిన వర్క్స్ మనకు తెలుసు, తను ఎంత బాగా తీసుకెళ్తాడో తెలుసు, తన ఫ్రేమింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు. బట్ యాజ్ ఎ డైరెక్టర్ గా ఈగల్ సినిమాతో అంతగా ఇంప్రెస్ చేయలేకపోయినా, అక్కడ కూడా అడపాదడపా కొన్ని కొన్ని సీన్స్ లో అబ్బా బాగా రాసుకున్నాడే అని అనిపించేలాగా ఉంటాయి. బట్ ఈ సినిమాతో తను చెప్పాలనుకున్న పాయింట్ ని పిక్ ఆన్ అయ్యి మంచి నీట్ గానే ఎగ్జిక్యూట్ చేశాడు అని అనిపించింది. ఆ రకంగా నేను కొంచెం సాటిస్ఫై అయ్యాను రా. మామ, హనుమాన్ లాంటి సినిమా తర్వాత చాలా ఛాలెంజింగ్ పొజిషన్ లో తను పెట్టుకున్నాడు తేజ సజ్జా. ఈ సినిమా తనకి ఎంతవరకు హెల్ప్ అవ్వచ్చు? మామ, తేజ సజ్జా ఏదైతే తను బిల్డప్ చేసుకుంటూ వచ్చి తను క్యారీ ఫార్వర్డ్ అవుతూ తన స్టోరీ సెలక్షన్స్ లో ముందుకు వెళ్తూ ఉన్నాడో, ఆ స్ట్రీక్ ని ఈ సినిమాతో కూడా కంటిన్యూ చేశాడనే చెప్తాను. ఎందుకంటే ఎంచుకున్న పాయింట్, తీసుకున్న సబ్జెక్టు అన్ని చాలా బాగున్నాయి. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా చూసుకున్నా తేజ సజ్జా చాలా బాగా చేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సేమ్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఈస్తోనే తీసుకెళ్లాడు. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ అతనికి ఏం కొత్త కాదు, మన అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి తన స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉన్నాడు. సో ఆ స్క్రీన్ తనకు అలవాటు అయిపోయింది. ఆ కెమెరాని ఫేస్ చేయడానికి తనకు ఏ ఇబ్బంది లేదు. చాలా ఈజ్ తో సినిమాని అయితే ముందుకు తీసుకెళ్ళాడు. మామ, మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? మామ, ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్స్ లో ఒకటి శ్రేయ గారి క్యారెక్టరైజేషన్. సినిమాకి ఆయువు పట్లాంటిది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తోనే సినిమా అంతా ముందుకు డ్రైవ్ అవుతూ ఉంటది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, నిడివి తక్కువ ఉన్నా కూడా కీ రోల్ ప్లే చేస్తుంది సినిమాకి. ఆ క్యారెక్టర్ ని శ్రేయ గారు చాలా 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 హుందాగా తీసుకెళ్లారు. సీనియర్ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, జగత్ బాబు గారు కానీ, జయరామ్ గారు కానీ, వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఎక్కడా కూడా వాళ్ళ స్టేచర్ కి తగ్గి క్యారెక్టరైజేషన్స్ అయితే రాయలేదు. మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ రాసుకున్నారు. బట్ ఒక క్యారెక్టర్ తో నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యాను, అదే మంచు మనోజ్ క్యారెక్టరైజేషన్. నువ్వు అనొచ్చు, ట్రైలర్ లో టీజర్ లో అంత స్టైలిష్ గా చూపించారు కదా, మనోజ్ ఎందుకు అంత సరిగా లేదని అంటున్నావని. ఎందుకు అంటున్నానంటే, మనోజ్ స్టాండర్డ్స్ కి తగ్గ క్యారెక్టర్ కాదని అయితే నాకు అనిపించింది. తను బానే చేశాడు, కాకపోతే ఆ క్యారెక్టర్ కి తన అవసరం లేదని అయితే నా ఫీలింగ్. సరైన స్కోప్ లేదు ఆ క్యారెక్టరైజేషన్ లో. ఆ క్యారెక్టరైజేషన్ లో నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యాను రా. ఇంకా టెక్నికల్ గా ఎలా ఉంది? ఈ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని. యాజ్ యూజువల్ అతను అయితే మాత్రం చింపవతల పడేశాడు. మంచి సినిమాటోగ్రఫీ అది. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి, గౌడహరి. తను ఇచ్చిన బీజిఎం అయితే సినిమాకి ఒక పెద్ద ఎసెట్. ఎందుకంటే ఒక రేంజ్ లో సెట్ చేసి పెట్టింది. ప్రతి సీన్ ని, ఎక్కడైతే ఇంపార్టెంట్ సీన్ ఉందో ప్రతి చోట ఎలివేట్ చేసుకుంటూనే వెళ్ళాడు అతను. అండ్ ఇంకా మెయిన్ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడాలి. చాలా కాలం తర్వాత వాళ్ళకంటూ ఒక మంచి సాలిడ్ సినిమా పడిందని అయితే నాకు అనిపించింది. మా ఫైనల్ వెరిడిక్ట్ ఏంటి? నాకైతే ఒక సాటిస్ఫాక్టరీ వన్ టైం వాచ్ లాగా అనిపించింది. బట్ ఇదే అందరికీ అనిపిస్తుంది అని నేనైతే చెప్పను. కొంతమందికి బాగా నచ్చొచ్చు, కొంతమందికి నచ్చక కూడా పోవచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటావా అంటే చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని నా అభిప్రాయం.